మన పురాణాల ప్రకారం ఆయుధ పూజ విజయదశమి ముందు రోజు నిర్వహిస్తారు. ఆయుధ పూజ అంటే ఎవరి వృత్తికి సంబంధించిన వారి పనిముట్లను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఒక రైతు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను పూజిస్తారు. ఇలా ఎవరి వృత్తిపరంగా వారి సాధనాలను పూజిస్తూ ఉంటారు. అలా ఎందుకు పూజిస్తారు అంటే దేవదానవ సంగ్రామంలో ఉత్తరాషాఢ, శ్రవణం నక్షత్రాల మధ్య అభిజిత్ లగ్నంలో విజయం సాధించడం జరిగింది కాబట్టి విజయదశమి ముందు రోజున ఈ ఆయుధాలకి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసురమర్దినిగా రాక్షసులను సంహరిస్తుంది కాబట్టి ఆ రోజున ఆయుధాలకి పూజలు నిర్వహించడం జరిగింది. అప్పటినుంచి మన ఇళ్లల్లో వృత్తిపరంగా వాడేటటువంటి సాధనాలకు పూజ చేయడం ద్వారా విజయం కలుగుతుందని నమ్ముతారు. అర్జునుడు తన వస్తువులను చెట్టులో దాచిపెట్టి విజయదశమికి ఒక్క రోజు ముందున ఆ పనిముట్లు తీసుకొని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళగా కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తారు. అందుకు గుర్తుగా విజయదశమి అన్న పేరు వచ్చింది. అలాగే అర్జునుడు తన వస్తువులను చెట్టులో దాచిపెట్టి విజయదశమికి ఒక్క రోజు ముందున ఆ పనిముట్లు తీసుకొని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లి ఆ యుద్ధంలో విజయం సాధిస్తారు. అందుకు గుర్తుగా విజయదశమి ముందు రోజు మనం వాడే సాధనాలకు పూజ చేయడం ద్వారా మనం చేసేటటువంటి పనుల్లో కూడా విజయం కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. మనం నిర్వహించాల్సిన ఆయుధాలను శుభ్రం చేసి వాటికి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి వరుస క్రమంలో పెడతారు. అలా పెట్టిన సాధనాలకు గుమ్మడికాయను లేదా కొబ్బరికాయతో దిష్టి తీసి పగలగొడతారు. ఈ విధంగా వాహనాలకు, వ్యవసాయ పనిముట్లకు ఈ విధంగా చేసి ప్రతి రంగంలో పనిచేసేటటువంటి అన్ని రకాల యంత్రాలతో ఎంతో చక్కగా పూజ జరిపి ఆ యంత్రాలకి దశమికి ముందు రోజు ఆయుధ పూజ చేస్తారు. ఇలా చేయడం ద్వారా మనకు కూడా విజయం చేకూరుతుందని పురాణాలు మనకు చెప్తున్నాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.